నీ భార్య సారా నవ్వుతుంది అన్నాడు దేవుడు. ఆయన ఇక్కడ లేదు కదా, ఎక్కడుంది? ఆయన కనబడదా? ఆయన అందరినీ చూస్తున్నాడు. ఎక్కడో దూరంగా గుడారంలో ఉన్నటువంటి సారమ్మను చూశాడు. ఆయన చెట్టు పైన జక్కయ్యని చూశాడు, చెట్టు కింద నతానియల్ని చూశాడు, చెట్టు వెనకున్న అవ్వ ఆదామును కూడా చూశాడు. ఆయన ఆ గుడారంలో ఉన్న సారా కనబడుతుంది నవ్వుతున్నట్టుగా. ఆమె హృదయంలో అవిశ్వాసం కనబడుతుంది. ఇది జరుగుతుందా? ఆమె కూడా విశ్వాసపర్రాలే, ఆమె కూడా అవిశ్వాసాన్ని అనడానికి వీల్లేదు. ఆమె విశ్వాసం వల్లనే గర్భం ధరించిందంట. కానీ కొంచెం ఇది సాధ్యమా అనేటువంటి మానవులం కన్నా మనం కొన్నిసార్లు ఇది సాధ్యమా, అవుతుందా? ఎల్ సద్దాయ్ అనే దేవుడు మన దేవుడు. అవుతుందా అనుకుంటే నీ భార్య నవ్వుతుంది అన్నాడు. సారమ్మా దేవుడు కనబడ్డది, నువ్వు నవ్వేవా అన్నది. అబద్ధం ఆడుకు నవ్వేవా? అవుతుందా అని కొంచెం నవ్వానండి. సారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అమ్మా, మనకు అసాధ్యమే. ఏదైనా ఒకటి చేయడానికి నీకు అసాధ్యమే. నీ కుటుంబంలో ఉన్న నీ భర్తకు అసాధ్యమే, నీ పిల్లలకు అసాధ్యమే, నీకు వచ్చిన జబ్బు తగ్గించడానికి డాక్టర్లకు అసాధ్యమే, నీకున్న అప్పులు తీర్చడానికి నీ సంపాదన ద్వారా అసాధ్యమే, నీవు ఇల్లు కట్టాలంటే నీ సామర్థ్యానికి అసాధ్యమే, నీవు ఒక మంచి జీవితం జీవించాలంటే నీకు అసాధ్యమే. కానీ నువ్వు నమ్ముకున్న దేవునికి సాధ్యం. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముకుంటే, ఒక పసిబిడ్డలాగా దేవుని ఒడిలోకి వచ్చేస్తే ఆయనకి సాధ్యమమ్మా, ఆయనకి సాధ్యం.